వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సాగునీటి చర్చలకు బనకచెర్ల కేంద్రంగా మారింది. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిందంటూ అధికారిక ప్రకటన. అసలు బనకచెర్లకు ప్రాధాన్యం ఏంటి? ఎందుకింత హడావిడి? దీనిపై స్పెషల్ ఫోకస్. బనకచెర్ల అనేది నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు కీలకమైన దిగువ ప్రాంతం. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న సాగునీటి ప్రవాహం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కృష్ణా, గుంటూరు జిల్లాల పంటలకు ఎంతో అవసరం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి నది నుంచి వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే తాము వినియోగించుకుంటామని, దిగువన ఉన్న తాము అదనపు నీళ్లను వాడుకోలేం కదా అని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కారణంగా రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించవచ్చని, తద్వారా వెనకబడిన రాయలసీమ ప్రాంతం సుభిక్షంగా మారుతుందని, ఇందుకు 80,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం అవుతుందని చెప్పింది. మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రధాన అంశం కాగా, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తలనొప్పిగా తయారైందనే చెప్పాలి. ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య కొన్నాళ్లుగా వాటర్ వార్ జరుగుతోంది. ప్రధానంగా గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించాలి అనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. బనకచెర్ల అజెండాగా తెలుగు రాష్ట్రాల రాజకీయం బొగ్గుమంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం మరింత హీట్ని పెంచింది. ఇక రెండు రాష్ట్రాల మధ్య వివాదాల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఢిల్లీ వేదికగా ఇద్దరు సీఎంలతో కీలక సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బనకచెర్ల నీటిపై విభేదాలు మొదలయ్యాయి. నీటి విడుదల, పంపింగ్ యంత్రాల నిర్వహణపై తెలంగాణ, ఏపీ మధ్య గట్టి వాదనలు, ఎప్పటికప్పుడు కరెంటు కట్లు, పంప్ షట్డౌన్లు సాధారణమైపోయాయి. బనకచెర్ల అనేది నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు కీలకమైన దిగువ ప్రాంతం. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న సాగునీటి ప్రవాహం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కృష్ణా, గుంటూరు జిల్లాల పంటలకు ఎంతో అవసరం. పంప్ హౌస్ను ఉమ్మడిగా నిర్వహించడం సాంకేతికంగా కష్టమే, కానీ అవసరమే అంటున్నారు జలవేత్తలు. కృష్ణా ట్రిబ్యునల్ను సమర్థవంతంగా అమలు చేయకుంటే ఈ ఒప్పందాలు ఎక్కువ కాలం నిలవవు అని హెచ్చరిస్తున్నారు. ఒప్పందాలు వచ్చినప్పుడల్లా ఆశలు చిగురిస్తాయి, కానీ వాటి అమలు, సమర్థవంతతే అసలైన పరీక్ష. బనకచెర్ల సమస్యకు తెరపడినట్లు కనిపిస్తున్న పూర్తి పరిష్కారానికి ఇంకా చాలా దూరం. నేటి ఒడిదుడుకుల్లో రైతు బాధలు మళ్లీ రావద్దన్నదే ప్రజల ఆకాంక్ష. అది ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.